నమస్కారం ఫ్రెండ్స్. నేను రియల్ ఎస్టేట్ గురించి వీడియోస్ తగ్గించాను. ఎందుకంటే ఇది నా స్ట్రాటజీలో ఒక భాగం మాత్రమే. గత నెల కాలంలో నాకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్, బెంగళూరు రియల్ ఎస్టేట్, అమరావతి రియల్ ఎస్టేట్ గురించి చాలా డేటా నా దగ్గర వచ్చింది. అది నేను స్టడీ చేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో మీకు అర్థమయ్యేలా, మీకు అనుకూలంగా, మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకునేలా అద్భుతమైన ఒక డిఫరెంట్ యాంగిల్తో వీడియోస్ చేస్తూనే ఉంటాను. చాలామంది నా వీడియోస్ తగ్గించగానే బాగా రెచ్చిపోతున్నారు. సంతోషకరమైన వార్త ఏమంటే, ప్రతి రియల్ ఎస్టేట్ అంటే పాపులర్ యూట్యూబర్ ఈ 4 గోడల మధ్య కూర్చొని చెప్పే వ్యక్తి మాటలపై భరోసా చేయకండి అని స్పెషల్ విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ 4 గోడల మధ్యలో కూర్చొని వాగుతున్న నెగటివ్ ప్రచారం, విష ప్రచారం చేస్తున్న ఈ వ్యక్తి మాటలు నమ్మకండి అని స్పెషల్గా చెప్తున్నారు. నాకు చాలా సంతోషం కలిగింది. వాళ్ళే చెప్తున్నారు, 4 గోడల మధ్యలో కూర్చున్న వ్యక్తి అంటే మీరే ఆలోచించండి. మీరు గ్రౌండ్కు పోయి కార్లలో, లారీలలో, గుట్టల మీద, లేఅవుట్లలో వెనక డిజిటల్ స్క్రీన్లు పెట్టుకొని నానా బీభత్సం చేస్తే ఎవడు ఎందుకు వింటలేడు? ఇప్పుడు నా గురించి మా సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు. నాకు గజం భూమి లేదని తెలుసు, నేను బస్సులో తిరుగుతానని తెలుసు, నా ఇంట్లో సైకిల్ కూడా లేదని తెలుసు కదా. అంటే నేను ఫైనాన్షియలీ ఘోరమైన స్థితిలో ఉంటాను అని అందరికీ తెలుసు. మరి అలాంటి పర్సన్ 4 గోడల మధ్యలో కూర్చొని చేస్తాడు. ఎందుకంటే అనవసరంగా పోయి లేఅవుట్లలో పోయి అక్కడిక్కడ పోయి నేను ఇంకా చేస్తలేదు. చేసినంటే రియల్ ఎస్టేట్ని మొత్తం ఇది నన్ను రెచ్చగొట్టదు. దయచేసి చెప్తున్నా, నాకు ఇట్లా వస్తుంది. మరి మీకు ఏ సింబల్ నస్తుంది, ఏ విధమైన చైన్ వస్తుంది నాకు చెప్పండి. నాకు ఇట్లా కూడా వస్తుంది. దయచేసి కూడా అంట మీకు ఎట్లా కావాలి. అసలు నేను 1 మంత్ నుంచి మీ మీద దయ చూపుతున్నా. అంటే మీ టాలెంట్ ఏమైనా ఉంటే చూపించండి రా అని ఇడిచిపెట్టినాను అంతే. ఆల్రెడీ చచ్చిపడ్డది కదా రియల్ ఎస్టేట్. 2.5 yearsలో రియల్ ఎస్టేట్పై జనాల అభిప్రాయాలు నేను మార్చగలిగిన, ఇలాంటి మాట నేను ఎప్పుడు చెప్పలేదు. డెఫినెట్లీ మార్చగలిగిన, గుండెల్లో దడ పుట్టించిన, ఈ మాట కూడా నేను ఎప్పుడు చెప్పలేదు. పని కట్టుకొని నన్ను తిట్టుకుంటున్నారు అంటే మీ ముదనష్టపు వీడియోలు చూసిన, మీరు లైకులు కొట్టిపించుకున్న, మీ కింద కమెంట్స్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంటాయి. వందలాది వేలాది వ్యూస్ వచ్చినా ఎవడు మీతోనే ఏకీభవిస్తాడు. నా పాయింట్ ఏమంటే, నేను 4 గోడల మధ్యలో కూర్చొనే కామెంటరీ ఇస్తుంటా, నెగటివ్ ప్రచారం చేస్తుంటా. నేను ఇప్పటి వరకు ఏ లేఅవుట్లో పోలేదు, ఎక్కడ పోలేదు.
1.5 year బ్యాక్ ఆదిబట్ల, మళ్ళీ ఇప్పుడు 1.5 year బ్యాక్ ఆదిబట్ల. కానీ నేను తిరుగుతూనే ఉంటాను, నాకు టైం దొరికినప్పుడు అన్ని చోట్ల తిరుగుతుంటాను. కానీ విజువల్స్ వేయాలి నేను అవన్నీ షూట్ చేసుకుంటా అవన్నీ. నేను ఇప్పుడు కూడా మొన్న ఆదిబట్లకి ఎందుకు పోయినా అంటే మా బాబు కొద్దిగా నేచర్ చూడాలి నాన్న, ఎట్లుంటుంది ఇక్కడ చెరువులు కుంటలు ఎట్లుంటాయి చూద్దామంటే జస్ట్ పోయేటప్పుడు షూట్ చేసిన. మీరు నమ్ముతారో లేదో, ఆ రోజు నేను 8 kilometers వాక్ చేసిన. 8 kilometers బొంగులూరు విలేజ్లో పోయినా, చుట్టుముట్టు లోపల ఇట్లా ఉంటాయి కదా బాటలలో పోయినా, నేను అవన్నీ షూట్ చేయలేదు. జస్ట్ మెయిన్ రోడ్ మీద పోయి మీకు అవగాహన కలిగించాలి, మీకు ఆ ఫీలింగ్ రావాలి కదా. ఒక ప్రముఖమైన సాఫ్ట్వేర్ సంస్థ ఏరియాలో డెవలప్మెంట్ ఇలా ఉంటే, అంటే ఏమీ లేని చోట ఎట్లుంటుంది? నేను చెప్పేది చాలా సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ని నేను దృష్టిలో పెట్టుకొని చెప్తా, స్క్రిప్ట్ లేకుండా చెప్తా, అసూయ లేకుండా చెప్తా, ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఎవరికైనా ఏమైనా అర్థం కాలేదంటే డెఫినెట్లీ నా వీడియోస్ చూస్తే అర్థమైపోతుంది. ఆ ఏరియా పోతే అయితే మంచిగా అర్థమవుతుంది నేను ఎందుకు చెప్పినా అని. వెస్ట్ హైదరాబాద్ గురించి నెగటివ్ ప్రచారం చేసింది ఫస్ట్ నేనే. వెస్ట్ హైదరాబాద్ అంటే అసలు దాన్ని ముట్టుకోలేని పరిస్థితి. కోకాపేటలో 100 కోట్లు వలికినా నేను నా నెగటివ్ యాటిట్యూడ్ దాని మీద పై నుంచి జరపలేదు. ఇవాళ ఏముంది పరిస్థితి? ముఖ్యమంత్రి చెప్తున్న 12 లక్షలు ఉన్న ఎకరా 100 కోట్లకు తీసుకుపోయినారంటే మీరు ఎటువంటి బిజినెస్కి ఎట్లా సెంటిమెంట్ని యూజ్ చేసుకొని టోటల్ రియల్ ఎస్టేట్ని ఒక సెంటిమెంటల్ మ్యాటర్గా మార్చేసి జనాలకు ఎట్లా షటకోపం పెడుతుందని ముఖ్యమంత్రి చెప్పేసి. చాలామందికి తెలియదేమంటే చాలా కీలకమైన పవర్లో ఉన్న మినిస్టర్ స్థాయి వ్యక్తులు కూడా అర్థమైండొచ్చు మీకు. నా మాట ఈజీగా ఎక్కడ చేరాలో అక్కడ చేరుతుంది. మీరు అనుకుంటారు కదా ఎంత కఠినంగా మాట్లాడి కూడా ఈయన ఎట్లా కన్విన్స్ చేయగలుగుతున్నాడు. చాలామంది నాతోని అగ్రి అయితే లేరు. పవర్లో ఉన్న పార్టీలో 70% మంది నాతో ఏకీభవిస్తున్నారు. 80% అంటే 10 మంది తీసుకుంటే 8 మంది తల ఇట్లా అని ఊరుకుంటున్నారు, నోరు తెరుస్తలేదు. దాంట్లో ఈ బిజినెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు దాదాపు 60% ఉన్నారు. 60% ఉన్నారు. అయినా నేను నా యాటిట్యూడ్ మార్చుకుంటలేదు. ఎవరు చెప్పినా వింటలేదు. నేనేమంటున్నా, మన బేసిక్స్ మారాలి. మన స్టేట్ యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ మారితే అది ప్రాక్టికల్గా మారి తద్వారా ఈ ఎకానమీకి బూస్ట్ వచ్చి రియల్ ఎస్టేట్ బూస్ట్ కావాలి. ఇది నా థియరీ. మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు, తొక్కల రియల్ ఎస్టేట్ ఛానళ్లకు స్పాన్సర్లు వచ్చి వాళ్ళు అంత ఫేక్ ప్రచారం చేస్తున్న స్పాన్సర్లు వస్తే 4 lakh వాచ్ అవర్స్ వచ్చిన నా ఛానల్కి స్పాన్సర్స్ రారా? నాకు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. నేను హైప్ ఇవ్వాలి. ఇప్పటివరకు కూడా నేను ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా, అట్లా చేస్తున్నా అని ఏం చెప్పాలి. ఇవాళ చెప్తున్నా, నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే భయంకరంగా ఉంది. ఎందుకు ఉందంటే నా దగ్గర డేటా ఉంది. నేను చాలా కూల్గా నా మెయిన్ టార్గెట్
మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్. ఎందుకంటే వీళ్ళు ఒక్క తప్పటడుగు వేసిందంటే లైఫ్ మొత్తం సర్వనాశనం అవుతుంది. పైసలు నాకు ఏం కాదు, 10% 20% పడింటుంది, అది పోతే వెయిట్ చేయగలుగుతారు వాళ్ళు. వీళ్ళట్లా కాదు, సేవింగ్స్ చేసిన పైసలు, ఏమేమో త్యాగాలు చేసి సంపాదించిన పైసలు, ఇవన్నీ తీసుకుపోయి దాంట్లో వేస్తే రేపు వాళ్ళ పరిస్థితి ఏమి అని ఆలోచించే నేను ఈ అద్భుతమైన ఛానల్ తీసిన. 4 లక్షల వాచ్ అవర్స్. మీరు లెక్కేసుకోండి, డేస్ లెక్కేసుకోండి. నేను ఎంతమంది చూసింట 4 లక్షల వాచ్ అవర్స్ అంటే వాచిపోయింటుంది చూసేవారికి. చాలామంది చెప్తుంటే ఏం చాలు ఇంత పెద్ద వేడి. నేను తగ్గలేను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు ఇవాళ అనిపిస్తుంది నా ఇన్ఫ్లుయెన్స్ భారీగా ఉంది. 1 మంత్గా నాకు తెలుస్తుంది. నేను ఇప్పటివరకు ఏదైనా ప్రాపర్టీ ఫేర్కి పోయినా కనిపించినా లేదు, ఎక్కడైనా బయట భయంకరంగా షూటింగ్ చేసినా లేదు, మేస్త్రి కూలీలతోని ఈ మెటీరియల్ సప్లై సెక్టర్ నుంచి ఏమైనా మాట్లాడినా లేదు, నేను వెస్ట్ హైదరాబాద్లో ఒక్క ఫోటోనే ఉందని అది లేదు. 4 గోడల మధ్యలో కూర్చొని విష ప్రచారం చేస్తాను. ఇది మీ క్లెయిమ్ కదా, మరి నేను చెప్పినట్టే ఎందుకు జరుగుతుంది? ఈ విష ప్రచారంకి అంటే దాని అనుగుణంగా ఎందుకు సిచ్యువేషన్ హైదరాబాద్లో అవుతుందంటే నా విష ప్రచారం కాదు, హైదరాబాద్ డెస్టినీని నేను ముందే గుర్తుపట్టి దాని ప్రకారంగా మీ అందరినీ నేను ఒక స్టేజ్కి తీసుకొని వచ్చిన. ఇప్పుడు మీకు ఆశ్చర్యం అయితే లేదు, కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్ ఎందుకు చెప్పండి? ఇనీషియల్గా నేను ప్యానిక్ కాకుండా అందరినీ ఒక సేఫ్టీ మోడ్లో తీసుకొని వచ్చేసిన. ఈవెన్ రియల్ ఎస్టేట్ వాళ్ళని తీసుకొని వచ్చిన. మీరు గుర్తుపట్టుకోండి, కొంతమంది మెసేజ్ చేశారు అంటే టైర్ 3 బిల్డర్స్, టైర్ 2 వేయలే, టైర్ 3 బిల్డర్స్. సార్ మీ వీడియోస్ చేసి మేము కొన్ని ప్రాజెక్టులు ఆపేసినామని. అంటే మీరు ఈ వీడియోస్ ఉన్నాయి ఇట్లున్నాయని తెలియని వాళ్ళు చాలామంది అంటే ఈ 50 to 70 lakhs రేంజ్లో ఉన్న ఫ్లాట్స్ అమ్మలేకపోతున్నారు. వీఆర్ సేఫ్. ఇక్కడ ఇన్వెస్టర్స్ సేఫ్, అక్కడ కొంతమంది టైర్ 3 బిల్డర్స్ సేఫ్. దీనికన్నా పెద్ద అచీవ్మెంట్ ఏముంటుంది? నేను ఎప్పుడు ఏం చెప్తున్నా, ఒక ప్లాట్ మంచి ఏరియాలో కొనండి, తక్కువ దీంట్లో కొని ఒక ఇల్లు కట్టుకోండి అని చెప్తున్నా. నేను తప్పు చెప్పినా? అది ఎప్పుడు సక్సెస్ ఫార్ములా. అది ఒక ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోవాలి, అంతే. కట్టుకోవాలి మంచిగా మీ అంతస్తును బట్టి, మీ వెసులుబాటు బట్టి, మీ కావాల్సిన మీ డిజైన్లో ఇలా ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉండాలి. పాసిబుల్ కాదా? వెయిట్ చేయండి అని చెప్తున్నా. ఇప్పుడు పాసిబుల్ కాదు, వెయిట్ చేయండి చెప్తున్నాను. లే, నేను ఒకటి క్లియర్గా చెప్తున్నా, మాది బిగోల్ రీసెర్చ్. మేము ఏది ఫ్లైట్లో, డ్రోన్లో, వెహికల్ మీద, కార్ల ఇట్లా రీసెర్చ్ చేయము. మొత్తం గలీలకు నడుచుకుంటూ పోతుంది. మనం 8 కిలోమీటర్స్ నడిచినాడు. మా బాబు నడిచిన 8 కిలోమీటర్స్ నడిచాడు ఉట్టినే నాతోనే. చెరువులు గుంటలు చూసేద్దాం రా అని తీసుకుపోయాడు. తిలాపియా ఫిష్ అంటాడు, ఏమేమో అంటాడు, లోటస్ గడ్డలు కావాలంటే ఏమంటాడు వాడు. నడరాని పోదా, చేసేదేముంది, హాలిడేసే కదా అని నడు అన్న. 8 కిలోమీటర్లు నడిచిన మొత్తాన్ని. 8-10 నడిచింటాం మేము. బాబు కూడా నడిచిండు 8-10. మేము రీసెర్చ్ చేయడానికి పోయినప్పుడు మేము ఎట్లా నడుస్తాం? యూ కెన్ ఇమాజిన్. గల్లీ స్కాన్ చేసేస్తాం. ఈ రీసెర్చ్ పవర్ఫుల్ ఉంటుందా లేదా నైట్ ఫ్రాంక్
ఇవాళ ఇప్పుడే జస్ట్ 1 hour బ్యాక్ రాజేష్ శర్మ అనేటాయన, రియాలిటీ న్యూస్ రాజేష్ శర్మ, ఫేమస్ పర్సన్, కార్లో కూర్చొని నేను 4 గోడల మధ్యలో కూర్చొని చెప్తే ఆయన కారు అద్దాల మధ్యలో కూర్చొని ఒక సీట్లో కూర్చొని చెప్తాడు. అంటే నాకన్నా ఘోరమైన యాక్చువల్ చూస్తే, నేను ఒక మంచి ఇంట్లో 4 గోడల మధ్యలో చెప్తా, ఆయన ఏం ప్రాబ్లం ఉందేమో అని కార్లలో కూర్చొని చెప్తాడు. అంటే మీరు ఇమాజిన్ చేయండి, సంథింగ్ ఏదో తేడా ఉంది. అంటే ఆయన చెప్పే అబద్ధాలు వాళ్ళ ఇంట్లో కూడా వినడానికి ఇష్టపడరేమో, అట్లుండొచ్చు కదా. లేదా ఆయన చెప్పే అబద్ధాలు వాళ్ళ అపార్ట్మెంట్లో వింటే అక్కడక్కడ వచ్చి ఏమైనా చేస్తారేమో అని భయానికి కార్లో కూడా చేస్తుండొచ్చు. అంటే నేను ఇట్లాంటి వెటకార మాటలు మాట్లాడదంటే నంబర్ 1 నేను చేయను, కానీ చెప్తున్నా. ఎందుకంటే కూర్చొని విష ప్రచారం చేస్తుంటాడు. ఇంత పెద్ద 1000 కోట్ల రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నా విష ప్రచారానికి బలైపోతుంది. అంటే మొన్నటికైతే జియో ఫోన్ 1200 రూపాయలు జియో ఫోన్లో చేసిన, మా బాబు తిట్టి తింటే ఇక స్మార్ట్ ఫోన్లో చేపిస్తాను. నాన్న నువ్వు ఇంప్రూవ్ కావు అని, చాలా బ్యాక్వర్డ్ ఉన్నావు అంటాడు. దేనికి ఓపికలేదు నీకు అంటాడు. తిట్టి స్మార్ట్ ఫోన్లో చేపిస్తున్నాను. అంటే నేను వింటున్నా, అందరి మాటలు వింటున్నా, మా బాబు మాట కూడా వింటాను నేను. ఎవరి మాటనే వింటా, అది ప్రాక్టికల్ ఉండాలి. ఉంటే ఎవరి మాటనే వింటా. రోడ్డు మీద అవుతున్నాను అనుకో, ఏం సార్ ఇట్లున్నావు నువ్వు ఇట్లా అంటే సరే కరెక్టే అని వింటా నేను. నాకేం లేదు, ప్రాక్టికల్గా ఉండాలి సజెషన్, అంతే వింటా, తప్పేం లేదు. ఏం తప్పు ఉంది? నిజం మాట్లాడుతున్నప్పుడు ఎవరిదైనా నిజమే వినాల్సిందే, వింటా, తప్పేముంది కదా. ఇప్పుడు ఆయన ఒకటి ప్రముఖ రియల్ ఎస్టేట్ రీసెర్చ్ సంస్థ ఒక డేటా రిలీజ్ చేసింది అంటాడు, నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడో ఏందో నాకు అర్థం కాదు అంటాడు. నేను డేటాతో మాట్లాడుతా అంటాడు. ఏం డేటా అని డేటా చూడండి ఎట్లా చెప్తాడు. సూయిసైడల్ డేటా అంటే వీళ్ళు ఈ రీసెర్చ్ సంస్థలు పైసలు తిని వీళ్ళకి అనుగుణంగా ఒక రిపోర్ట్ ఇస్తారని నేను ప్రూవ్ చేస్తాను ఇప్పుడే స్పాట్లో అన్నాడు. అని ఏం చెప్తాడు అని నేను ఇట్లా చూస్తున్నాను. నేను చాలా రియల్ ఎస్టేట్ ఛానల్స్ అయితే ఇట్లా చూస్తా, ఎవడెవడు ఏమేమంటుండో ఇది చూద్దాం, అనవసరంగా మనం ఇబ్బంది ఎందుకు పడేది, వాళ్ళే చెప్పేది మనం విని చెప్దాం కదా అని ఇట్లా చూస్తుంటా. ఏం చెప్పిండంటే, మీరంతా రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉంది పడిపోయింది అనుకుంటారు కదా. ఇప్పుడు నేను చెప్తా, ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఏం చెప్పిందంటే, దేశంలోకెల్లా హైదరాబాదు ఫ్లాట్ సేల్స్లో, ప్రీమియం ఫ్లాట్ సేల్స్లో నంబర్ 1, నంబర్ 2 అన్నాడు. ఓయమ్మో ఇది ఎక్కడరా నాయన, మనం గల్లీ పోయి రీసెర్చ్ చేసిన ఇట్లాంటి డేటా దొరకలేదు, అసలు ఈయన ఏం పట్టుకున్న డేటా అనుకున్నా. అప్పుడు చెప్పిండు ఏం కథ అంటే, 3 crores పై ఉన్న విల్లాస్, మీరు చూడండి ఎట్లా డేటా ఎంత ఫేక్ ఉంటుంది. హైదరాబాద్లో 3 crores పై ఉన్న వాల్యూ ఉన్న విల్లాలు 3 crores పై ఉన్నవి 10,000 సేల్ అయినాయట, 10,000. వాయమ్మో, మళ్ళీ క్రెడైలో ఒక్కొక్కడు ముఖాన్ని చూస్తే ఫస్ట్ నైట్ అయినట్టు ఉన్నది. ఫస్ట్ నైట్ అయినా నెక్స్ట్ డే ఎట్లుంటుంది ముఖాలు అట్లున్నాయి, ఊడితో అలసిపోయి డల్గా ఉన్నాయి. క్రెడైలేమో ముఖాలు అట్లున్నాయి. వీడేమో కార్లో కూర్చొని, ఈయన ఏమో కార్లో కూర్చొని 3 కోట్ల పై ఉన్న 10,000 విల్లాలు సెల్ అయిపోయినాయంట 6 monthsలో. ఇంకోటి 1.5 crore to 3 crores ఆ రేంజ్లో ఒక నియర్లీ 12,000 to 15,000 విల్లాస్ సేల్ అయిపోయినాయంట. ఇప్పుడు టోటల్ రియల్ ఎస్టేట్ సేల్స్లో ఓన్లీ 70 lakhs కిందున్న ఫ్లాట్స్ ఓన్లీ 3% సేల్ అయినాయంట. 70 lakhs రూపీస్ ఉన్న ఫ్లాట్స్ ఓన్లీ 3% సేల్స్ అయినాయి. అంటే 97% 70 lakhs అబవ్ సేల్ అయినాయి అన్నాడు. ఊరిని అమ్మ ఏంది ఇట్లా నవ్వుతున్నాడు అనుకున్నా.
ఇవి ఇవంతా మనము మనలాంటి మీన్ మెంటాలిటీస్, మనలాంటి నెగిటివ్ ఉన్నోళ్ళు మనం ఈ రేంజ్లో ఉండం కదా, మనకు అర్థం కాదండి. రియల్ ఎస్టేట్ సబ్దుగా ఉంటాం, ఎందుకంటే మనం అంతా చీప్ మీన్ మెంటాలిటీస్. మనము అటువంటి వాళ్ళే అట్లా ఆలోచిస్తారు. కానీ బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడుతున్నాడట. ఏం పెడుతుండో ఆడు పెట్టేటప్పుడు వీడు చూసిండేమో, వీడు ఆయన చూసిండేమో, ఎక్కడ పెట్టాలని పెట్టేస్తున్నాడట పైసలు. 10,000 విల్లాస్ సేల్ అయినాయి. ఏందది ప్లీజ్? 12,000 15,000 1,50,00,000 విల్లాలు సేల్ అయినాయట. 70 లక్షల వాల్యూ ఉన్న ఫ్లాట్స్ ఓన్లీ 3% సేల్ అయినాయట. ఈ లెక్కలు మీరు వేసుకోండి. అక్కడనే 69% విల్లా సేల్స్ అయిపోయినాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ సోల్డ్ అని ఒక లెక్క తీసుకోండి. దాంట్లో విల్లాలు ఇవన్నీ చూసి 70 లక్షల కింద 3% సేల్ అయితే, అంటే 70 లక్షల మీద 97% ఫ్లాట్ సేల్ అయినాయి. ఏం లెక్కలరా ఇవి? ఎవడరా అది? నైట్ ఫ్రాంక్ని రాత్రిపూట పోయి చెప్పు తీసుకొని కొట్టాలి కొడుకులా. ఎంగిలి మెతుకులకు అలవాటు పడ్డ ఒక రీసెర్చ్ ఫామ్ ఎవరికి ఇష్టం వస్తే అట్లా ఫస్ట్ నైట్ రిపోర్ట్ ఇస్తే ఏందిరా అది? వాడు ఇప్పుడు చూసిండు ఏం జరిగింది లోపల, 4 గోడల మధ్యలో ఏం జరిగింది చూడకుండానే రిపోర్ట్ ఎట్లా ఇస్తాడరా నీకు? నేనంటే 4 గోడల మధ్యలో కూర్చున్న మనిషిని ఏదో నోటికి వచ్చింది వాగుతా. అది పెద్ద సంస్థ కదా, అదేం రిపోర్ట్ రా అది? ఇండియాలోనే అగ్రస్థానం అట, 1, 2 ప్లేస్ అట. 70 లక్షల కింద ఫ్లాట్లు, 70 లక్షల కింద ఫ్లాట్లు 3% సేల్స్ అట. హోమ్ లోన్స్ తగ్గలేదట, మార్టిగేజ్ లోన్స్ తగ్గలేదట, ల్యాండ్ డీల్స్ తగ్గలేదట, బ్రహ్మాండంగా రిజిస్ట్రేషన్ పన్ను తగ్గలేదట, దూసుకుపోతుందట. మళ్ళీ క్రెడైలో చూస్తే అన్నీ ఫస్ట్ నైట్ నెక్స్ట్ డే మొక్కాలే, ఇంక్లూడింగ్ మినిస్టర్స్. ఇంకా మొత్తం ఏం సారమే లేదు, మొత్తం అయిపోయింది. ఏం లేదు ఇక వాళ్ళ దగ్గర పొద్దున్న లేచేవారు. అట్లనే మొక్కాలి. ఎందుకున్నాయి అట్లా? నాకు అందరికి జోష్ ఉండాలి కదా, మళ్ళీ జోష్ ఎందుకు లేదు? అబ్బా అని ఇట్లా ఉండాలి. అన్నీ సేల్ అయిపోతే ఎట్లుండాలి వాడు? ఇంకో ఆయన రోషన్ రియాలిటీ ట్రెండ్స్ అట, వాడు కక్కేషుడు. 4 గోడల మధ్యలో కూర్చున్న ఒక వ్యక్తి మాటలు కాదు, గ్రౌండ్లో పోయి నేను చూపిస్తాడు. నువ్వు గ్రౌండ్ కాదు, అండర్ గ్రౌండ్ పోయినా జనాల దగ్గర పైసలు లేవు. RRR ముందు RRR తర్వాత అనే 2 ఫేజులు వాడాడు ఆయన. RRR ముందు హైదరాబాద్ను గుర్తుపెట్టుకుంటారట, RRR తర్వాత హైదరాబాద్ అట. నిజంగా చెప్తున్నా కదా, వీళ్ళకు ఏజ్ టాలీ కాదు, జోషు ఎక్కువ. కొంతమంది వెహికల్లల్లా లారీలల్లా. ఒక ఆమె నేను ఒకటి ఏదో వెంచర్ చూసిన, ఏదో చౌటుప్పాల ఏదో ఎలక్ట్రికల్ కలెక్షన్, వాటర్ కలెక్షన్, డ్రైనేజ్ కలెక్షన్ కనెక్షన్ కాదు కలెక్షన్. డబ్బులు తీసుకొని ఒక వెంచర్ ప్రచారం, ఎలక్ట్రిసిటీ కలెక్షన్, వాటర్ కలెక్షన్, డ్రైనేజ్ కలెక్షన్. పట్టుచీర కట్టుకొని, నగలేసుకొని, లిప్స్టిక్ పెట్టుకొని, అంటే మా రియల్ ఎస్టేట్ ఇట్లనే ఉంది. నేను కూడా అనుకున్నా రేపటి నుంచి నేను కూడా లిప్స్టిక్ పెట్టుకుంటా, చూద్దాం ఎట్లుంటుంది. లిప్స్టిక్ పెట్టుకుంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా? ఏం వాడుతున్నారు? కలెక్షన్ అంట. అంటే చిట్ ఫండ్ కంపెనీలో పనిచేసే వాళ్ళని తీసుకొని వచ్చి రియల్ ఎస్టేట్ ప్రచారంలో పెడితే యాంకర్లు అంతా ఇట్లే మాట్లాడుతారు. ఆ చిట్ ఫండ్లో ఉన్నప్పుడు కలెక్షన్ ఎంత అయింది అలవాటు అయింది. ఆమెకు రియల్ ఎస్టేట్లో జంప్ అయిపోయింది. ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీలన్నీ క్లోజ్ అవుతున్నాయి, ఆమె రియల్ ఎస్టేట్కి వచ్చింది. ఆమె ఏం చెప్తుంది? డ్రైనేజ్ కలెక్షన్, ఎలక్ట్రిసిటీ కలెక్షన్, వాటర్ కలెక్షన్ అన్న. నేను కింద రాసిన కలెక్షన్ కాదు తల్లి, కనెక్షన్. అది కలెక్షన్ ఏంది? మున్సిపాలిటీ లాగా చెత్త కలెక్షన్.
ఇక్కడ వాడుతున్నాం, చిన్న చిన్న పదాలు రావు. మళ్ళీ 4 రూమ్లో కూర్చొని మాట్లాడతాడు. చూసారు కదా నేను ఈ వేరియస్ మార్వాడి టాపిక్ మీద కూడా నేను మాట్లాడగలను. ఇంటర్నేషనల్ అఫేర్స్, మోదీ, పొలిటికల్ మొత్తం మాట్లాడతాను. అనవసరం కచ్చరా ఎందుకు కానీ నేను దాని దిక్కు పోను అంతే. RRR తర్వాత RRR ముందు హైదరాబాద్ని గుర్తుపెట్టుకుంటారంట. నేను మొన్న ORR చూపించిన అది. ఇంకా మీరు జాగ్రత్తగా వినండి. ఆదిబట్ల సైడ్ ఇట్లుందంటే ఆదిబట్ల లెఫ్ట్ అంటే టువర్డ్స్ చౌటుప్పల్ ఇట్లుంటుంది, ఇంకా బాగుంటుంది. ఆ రోడ్ మీకు నేను అక్కడ చూపించిన ఎగ్జిట్ నెంబర్ 10 గౌరెల్లి దగ్గర. అక్కడ మన దేనికి పోతుంది, మన గట్కేసర్ నెక్స్ట్ ఎగ్జిట్ నెంబర్ 10 చూపించిన లేదా అప్పుడు నాగోల్ టు గౌరెల్లి రూట్. వేల ఎకరాలు ఖాళీ ఉన్నాయి అక్కడ ORR లోపల. అందుకని నేను కమెంట్ చేసినాను, అక్కడ ఇండస్ట్రీస్ రావా? వేల ఎకరాలు ఖాళీ ఉన్నాయి, అక్కడ ఎందుకు రావద్దు? ఇంకా ఖాళీ ఉంది హైదరాబాద్. ఫేక్ ప్రచారం ఇదంతా. మీరంతా చేసే గలీజ్న గబ్బునా కొడుకులు మీరంతా. ORR పరిస్థితి నేను ఇప్పుడు చూపించిన. లేదని చెప్పండి, మీరు కూడా రండి. అక్కడ ఏమైనా కొత్త ఫ్లాట్స్ ఏమో రావు కదా, నువ్వు పోయి చూడు అక్కడ ఏముంది. మీరు కూడా అందరు సబ్స్క్రైబర్స్ అంతా పోయి టైం ఉన్నప్పుడు చూసి రండి. ఆదిబట్ల దగ్గర ఇట్లున్నప్పుడు లెఫ్ట్కి పోయినారు అనుకోండి టువర్డ్స్ గట్కేసర్, ఎట్లుంటుంది? కార్ అడవిలా ఉంటుంది. అది ORR ఏరియాని. అది అంతా దాటి 40-50 కిలోమీటర్లు పోయి RRR దగ్గర కొనాలన్నమాట. RRR ముందు RRR తర్వాత అట. ఎంత ప్లానింగ్తో రింగ్ రైలు వేస్తున్నట. దానివల్ల ఇక నా భూతో నా భవిష్యత్ అట. ORRలో ఎక్కడైనా 5 కోట్ల కన్నా తక్కువ లేదట. ఎక్కడ 5 కోట్లు, 5 crores. ఏం మాట్లాడుతుర్రా మీరు? నిజంగా చెప్తున్నా, గోల్డ్ పడాలి కానీ. ఏడుస్తుండ్రు ఆదిబట్ల కొన్నోడు. ఒకడు మొన్న ఇట్లనే లేఅవుట్ వేసి ₹1,00,000 గజం అంటే ఒక కమెంట్ పెట్టిన, అరే ఇటువంటి పెట్టకండి, 30,000 కొనే ఏడుస్తున్నాడు ఆడ, ₹1,00,000 ఎందుకు పెడతాడు? పక్కకే పొలాలు ఉన్నాయి, పక్కకే వరి పొలాలు ఉన్నాయి ఆదిబట్లలో. ఎక్కడ టీసీఎస్ నుంచి జస్ట్ మీరు 1/2 కిలోమీటర్ పోతే అన్ని వరి పొలాలు ఉన్నాయి. అక్కడ ₹1,00,000 అట గజం. ఏమైనా ప్రాక్టికల్ ఉండాలి. అన్నం తినే మనుషులైన వీళ్ళంతా. మొత్తం సోషల్ మీడియా మొత్తం గబ్బులే పెట్టారు. నేను అదే అనుకుంటున్నా, టైము తీసుకొని వెస్ట్ హైదరాబాదు మొత్తం రింగ్ రోడ్ మొత్తం తిరిగి రావాలి, మొత్తం షూట్ చేయాలి, నా కొడుకులను లేవకుండా చేయాలి. ఇంకోసారి 4 గోడల మధ్యలో ఉంటే బెటర్. వీడు బయట పోయిండంటే మొత్తం నరకం చూపిస్తాడు మమ్మల్ని అనుకోవాలి. వాళ్ళే కావాల్సి నాకు 4 గోడలు ఒక గోడను కట్టించేయాలి, బాబు నీవు లోపలనే షూట్ చేసుకో బయటికి పోకని. ఆ పరిస్థితి తెస్తాను బిడ్డ. మీరు ఇంకోసారి 4 గోడల మధ్య అంటే ఇంకా బయటికి వెళ్తాను నేను. నేను జనరల్లీ ఇప్పుడు మీరు షూటింగ్ చూసిన కదా, కెమెరా అంతా షేక్ అవుతుంది. నేను జస్ట్ క్యాజువల్గా తీసిన. నేను నిలబడి ప్రాపర్ దీని ఫోకస్తో తీస్తే కథ వేరే ఉంటుంది. జస్ట్ పోతా మీరు చూసిన కదా, 8-10 కిలోమీటర్లు నడిచినట్టే మీరు చూడండి. నా స్టామినా ఎట్లుంటుంది. మా బాగా నడిచిండు, నేను పక్కకు పెట్టండి. నేను 25-30 కిలోమీటర్స్ నడుస్తాను. ఒక గ్లాస్ నీళ్ళు తాగకుండా 25-30 కిలోమీటర్లు నడుస్తాను. 25 కిలో సంచేసుకొని అట్లీస్ట్ ఒక 5 కిలోమీటర్లు నడుస్తాను. నడిచే అలవాటు ఉన్నా. లోపల వెళ్ళిపోవాలి, ఏం కాదు. ఏమవుతుంది? ఖర్చు తక్కువ, రాబడి ఎక్కువ. అనవసరంగా పెట్రోల్ డబ్బులు దండగా కదా. RRR తర్వాత RRR ముందట. అసలు RRR అంటే నేను క్లియర్గా చెప్పిన, దీనికనే స్పష్టంగా ఎవడు చెప్పాడు? రేవంత్ రెడ్డి అడిగిన చెప్తా. RRR దేనికి పనికి వస్తుంది అంటే డ్రైవర్లకు మూత్రము పైకాన పోయి ఒక ఛాయ్ తాగడానికి పనికి వస్తుంది తప్ప RRR దేనికి పని కాదు.
ఇమాజిన్ చేయండి, ఓఆర్ఆర్ కట్టి 10 సంవత్సరాలు దాటిపోతుందా? ఆదిపట్ల టీసీఎస్ వచ్చి దాదాపు అంతే టైం అవుతుందా? 10 ఇయర్స్లో మీరు చూసిన డెవలప్మెంట్ ఎట్లుందో, చెట్లు చేమలు తప్ప ఏం లేవు. ఈ మెయిన్ సర్వీస్ రోడ్కున్నదంతా కమర్షియల్ బిట్టే కదా. ఒక్కడనే షటర్ వేసిండా, ఒక రియల్ ఎస్టేట్ రోడ్ వేసుకొని దాంట్లో డోర్ బంద్ చేసుకుని లోపల గ్లాస్ ఉంది, ఇట్లా పడుకున్నాడు. వాడి తట్టి లేపిన, బాబు అంటే అయితలేదు సార్ డీళ్ళు అంటున్నాడు. మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. గ్లాస్ డోర్ ఉన్నాయి, లోపల ఇట్లా సోఫా మీద వండుకున్నాడు. ఏం బాబు రియల్ ఎస్టేట్ అంటే అయితే లేదు సార్ అంటున్నాడు. అంటే ఏకైక షటర్ వేసిన వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యక్తి, వానికి డీల్స్ అయితే లేవు. ఒక్క డీల్ అవుతుంది, చాయ్ కాఫీ సమోసా ఇట్లాంటివి పెడితే అక్కడ వచ్చేపోయేటోడు ఎవడన్నా తింటాడు తప్ప. అక్కడ కమర్షియల్ యాక్టివిటీ చేయడానికి ఫస్ట్ జన సాంద్రత ఉండాలి. కరెక్టా? అంటే జనాభా యొక్క సాంద్రత అంటే థిక్నెస్, టోటల్ పాపులేషన్ డెన్సిటీ నుంచి అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ మొదలవుతాయి. ఇప్పుడు మనం టీసీఎస్ దగ్గర 1.5 year పోతే ఎక్కువ హోటళ్ళు లేవు. ఇప్పుడు అన్ని చైనీస్ అవి ఇవి సోషల్ మీడియాలో వచ్చినాయి కదా. ఆ టీ 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 తెలంగాణ టీ అట ఏ అంటే ఫ్యూచర్. ఇప్పుడు అక్కడ గ్రేటెస్ట్ పాయింట్ ఏమంటే సూపర్ మార్కెట్ వెలిసింది ఒకటి. అంటే చూసిందా, సూపర్ మార్కెట్ వచ్చిందంటే అక్కడ ఇంకా డెవలప్మెంట్ మొదలైనట్టేనా అంటాడు వాడు చూసి. రతన్ దీప్ అది కూడా అర్థమైందా? వేరే వాళ్ళకి తెలియదు అక్కడ పెట్టాలని. రతన్ దీప్ ఎందుకు పెట్టిండు? వాడేమంటే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. రతన్ దీప్ టోటల్ బ్యాంక్ లోన్స్ మీద ఆ సూపర్ మార్కెట్ నడిపిస్తుంది. అసలు లీజ్ పైసలు కూడా వెళ్ళవు వానికి, అయినా నడిపిస్తుండు. బ్రాంచ్ ఓపెన్ చేస్తాడు, బ్యాంక్ లోన్ మీద అన్నీ తీపిస్తాడు, పైసలే రావు వానికి. ఘోరమైన స్థితి ఉంది. మొత్తం లోన్స్ మీద ఉన్నాడు, డెట్లను నడిపిస్తాడు మొత్తం. సూపర్ మార్కెట్స్ నాకు బాగా రీసెర్చ్ చేస్తా కనుక నాకు తెలుసు కనుక చెప్తున్నా. ఏం చెప్తారో ఏమో. ఓఆర్ఆర్ పరిస్థితి నేను టోటల్ ఇప్పుడు ఓఆర్ఆర్ గీస్తున్నాను కదా, రింగు మీద రింగు బొంగు మీద బొంగు అని మొత్తం చేస్తాను. ఇప్పుడు నేను ఫిజికలీ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోగలను, కానీ నేను ఫిజికలీ పోయి షూట్ చేయాలంటే నాకు అది కాని పని, కానీ ట్రై చేస్తాను నేను కూడా. ఎందుకంటే మన ఛానల్ కొద్దిగా విస్తరించాలి కదా, రుచి చూపించాలి కొడుకులకు. అదే ఎట్లుంటుంది ఏం కదా, ఏంద్రా అది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్ ఓవర్ హైదరాబాద్లో 5 లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి. 3 కోట్ల పైన విల్లాలు 10,000 సేల్ అయిపోయినాయంటే 10,000 విల్లాస్. ఈ డాటా ఎక్కడో నాకు అర్థమైతే లేదు. నైట్ ఫ్రాంక్ అంట, ఏం సమస్యలు రా ఇవి. అసలు ఫేక్ రిపోర్ట్స్ జనరేట్ చేస్తే యాక్షన్ తీసుకునే దాతనే లేడు. రేవంత్ రెడ్డికే కింది నుంచి నవ్వొచ్చి ఉంటుంది డేటా చూసి. ఇది ఇట్లుంటే మా పరిస్థితి ఇట్లా ఎందుకుంటుందిరా అని ఉండొచ్చు వాడు. నైట్ ఫ్రాంక్ ఫోన్ చేసి రేవంత్ రెడ్డి అని ఉండొచ్చు, మా పరిస్థితి ఇంత మంచిగా ఉంటే ఇట్లెందుకు ఉంటుందిరా. ఈ క్రెడై సదస్సుగా ప్రతి ఒక్కడి ముఖం పూర్తి నీరసం వచ్చినట్టే ఉంది. ఫస్ట్ నైట్ ముఖాలు, అందరూ ఫస్ట్ నైట్ ముఖాలి. అక్కడ ఒక్కడైనా అబ్బా నా సేల్స్ బ్రహ్మాండంగా ఉందని ఒవ్వడట్టు అన్ని ముఖాలు చూడండి వాడు, అలసిపోయిన ముఖాలే. ఇట్లా ముఖాలు పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే అదే పనికి అంటే ఇట్లా పోతారు. అయిపోయింది, అంత సారం అయిపోయింది. 7 ఏళ్ళు ఎంజాయ్ చేసారు. మళ్ళీ అలాంటి మూమెంట్సే కావాలంటే రావాలి. పాత చింత కాపాచాడు, పాత చింత కాపాచాడు. 7 years మంచి రొమాన్స్ జరిగింది. జనాలను ఏం చేయాలనో అది చేశారు మీరు అంతా కలిసి. ఇప్పుడు కూడా అట్లనే కావాలి, అదే ఫీలింగ్ రావాలంటే నేను ఒప్పుకుంటానా? 4 గోడల మధ్యలో కూర్చున్న వ్యక్తే మిమ్మల్ని ఉత్సవిస్తుండంటే ఇంకా నేను బయటికి వెళ్ళానంటే గబ్బులు చెప్తా. అర్థమైందా? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఈ హై రైజెస్ మనకు పనికిరావు.
స్టేట్కి కూడా పనికిరావు, స్టేట్కు బర్డన్, ఒక సిటీకి బర్డన్. ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి ల్యాండ్స్ విస్తారంగా ఉన్న నగరానికి ఇది ఒక శాపం. ఇది అనవసరంగా వాళ్ళకి వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై, రోడ్లు ఎందుకు నిర్మించాలి ఈ బడపలకు? 70 లక్షల కింద ఫ్లాట్లు లేవని లేవాట. నేను మొన్న జోకేయాలి, ఆడ మన 48 lakhsకి ఎందుకు అమ్ముతుండ్రు, 38 lakhsకి 10 ఫ్లోర్లు ఎందుకు తాకట్టు పెట్టేస్తుండ్రు? మీకు అంత దమ్మే ఉంటే ఆ 70 లక్షల ఫ్లాట్ 70 లక్షలకు అమ్మలేకపోతుండ్రు. 38 లక్షలకు 10 ఫ్లోర్లు అంటించేస్తారు కదా. మరి ఎందుకు అంటిస్తున్నారు? వాళ్ళు నైట్ ఫ్రాంక్కి ఇటువంటి రిపోర్ట్స్ రావు. పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ కదా, వాళ్ళకి రావాలి కదా. ఇట్లా 38 లక్షలకు అంటిస్తుండ్రు, 42 లక్షలకు, 48 లక్షలకు బల్క్లో 10 ఫ్లోర్లు అమ్మేస్తున్నారు. మరి ఈ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలే? ఈ 4 గోడల సంస్థ అంత క్లియర్గా రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీరైతే 4 గోడల బయటే ఉంటారు కదా మీరంతా. ఈ ఫస్ట్ పోస్ట్ సోషల్ పోస్ట్ రియల్ ఎస్టేట్ అట. అక్కడ ఇంటర్వ్యూస్ చూస్తుంటే నవ్వుస్ ఉంటుంది ఒకసారి. అసలు ఇక్కడ ఉన్నారా మీరంతా? అసలు రియల్ ఎస్టేట్ సెక్టర్ని ఎట్లా సెగ్మెంట్ చేయాలి? టార్గెటెడ్ పాపులేషన్ ఏమి, పాపులేషన్ యొక్క సగటు ఆదాయం ఏమి, ఏ ఏరియాలో ఏముండాలి అని కూడా చెప్తా. ఇప్పుడు ఈయన ఎట్లా అన్నాడా, మన ఎవరు రాజేష్ శర్మ రియాలిటీ న్యూస్, 70 లక్షల కింద ఫ్లాట్లు సేల్ లేవు అన్నాడు. బాగానే ఉన్నది. ఇప్పుడు చూడండి ఎట్లా సూసైడ్ అంటే బ్రెయిన్ లేని వ్యక్తులు ఎట్లా ఉంటారు రియల్ ఎస్టేట్లో అని చెప్తా. ఆదిబట్లలో 40 lakhsకే అవైలబుల్ ఉన్నాయండి ఫ్లాట్లు. గేటెడ్ కమ్యూనిటీలో 40 lakhsకే ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి. డబుల్ బెడ్రూమ్ 40 కాదు, 28కి 32కి కూడా అవైలబుల్ ఉన్నాయి. 28 to 32లో అవైలబుల్ ఉన్నాయి. ఈయనకు 40 అని చెప్పారు కమిషన్తో పాటు. 28 to 32 కూడా అవైలబుల్ ఉన్నాయి ఆదిబట్ల అని ఈయనే చెప్తున్నాడు. అంటే ఎట్లా చూడండి, ఇక్కడి నుంచి ఆ ఏరియా నుంచి 10-12 కిలోమీటర్లు పోతే ఈయన ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడనే ఫ్లాట్ వాల్యూ నేను గిన 40 లక్షలు అని చెప్పినా అంటే మళ్ళీ అక్కడ ప్లాటు ఎవడైనా 15,000 20,000 వేసి గజం నా దగ్గర కొంటాడా అని కామన్ సెన్స్ లేని రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వెధవలు ఇట్లా తయారయ్యారు. ఇప్పుడు నేను ఓఆర్ఆర్ ఆదిబట్లలోనే నేను ఫ్లాట్ వాల్యూ 40 lakhs అని నేను నా నోట్ నుంచి చెప్తే ఫ్యూచర్ సిటీలో ఏమైనా కడితే దాని వాల్యూ ఎంత ఉంటుంది? రేపు ఏ నోరు నుంచి నేను చెప్పగలను? అందరు ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీలో ఏం లేదు, అడవి తప్ప ప్రస్తుతానికి ఏం లేదు అక్కడ. నేను ఆదిబట్ల టీసీఎస్లోనే 40 లక్షలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దొరుకుతుంది అని నేను నా నోట్తోనే చెప్తే రేపు నేను ఫ్యూచర్ సిటీలో ఏ ముఖం చేసుకొని ఫ్లాట్లు 15,000 20,000 పెట్టి గజం కొనండి, నక్కర్తమేడిపల్లి అవి అని చెప్తాడు కదా, మీరు కాన్పేట్ అవి దీనికే 40 లక్షలు యాక్చువల్ 28కి అమ్ముతున్నాడు డబుల్ బెడ్రూమ్. ఆ ఏరియాలో అంతా అంతే ఆదిబట్ల. ఒకడేమో ₹1,00,000 గజం అట. వాడు జోకుల మీద జోకులు ఒక్కొక్కటి నోటికి వచ్చింది వాగటం. ఇప్పుడు నేను ఇక్కడనే ఇట్లా చెప్తే నేను ఇట్లా అమ్మాలి రేపు ఫ్యూచర్ సిటీలో ప్లాట్ అని బ్రెయినే లేదు. నోటికి వచ్చింది దూల గెలికిండు అనేసాడు. రేపు క్వశ్చన్ వేయాలి, 40 lakhsకే ఓఆర్ఆర్ దొరికినప్పుడు ఫ్లాట్ మరి నేను నువ్వు ఫ్యూచర్ సిటీలో 15,000-20,000 గజం అంటావు. అక్కడ కొని ఏం బీకాలే? ఏం రోడ్లు లేవు, పాడు లేవు, ఏం లేవు, రేడియల్ రోడ్ ఊసేలేదు, RRR వచ్చి 40 కిలోమీటర్ల దూరం వస్తుంది. మరి ఎట్లా నమ్మమంటావు అని ప్రశ్న వేయండి, ఆయనకు తెలుస్తుంది. నోరుంది, కారు ఉంది, నోటికొచ్చి వాగుడు. అసలు రేపు నేను ఇట్లా సేల్ చేయాలని ఇట్లా ఓఆర్ఆర్నే నేను ఇక్కడంతా అంతే 40 లక్షలకు దొరుకుతుంది అంటే ఈయన అక్కడ వెస్ట్ హైదరాబాద్లో అమ్మలేడు. ఆయన ఏమంటుడు, ఈ 4 గోడల మధ్య నుండి విష ప్రచారం చేసేవాడు వాడు కొనలేడు, వేరే వాడిని కొనలేడు అంటాడు. నేను కొనను కూడా. ఇప్పుడు నా దగ్గర 10 కోట్లున్నా నేను ఒక్క ప్లాట్ కొన్నాను. 10 కోట్లన్నా ఒక ప్లాట్ కొన్నాను. నేను కొననీయకుండా చేస్తున్నా అంటే నేను ఏం చెప్తుండొచ్చు, జనాలకు ఏం చెప్తుండొచ్చు? నువ్వు కొనమని చెప్తున్నావు, కొంటలేరు. నేను కొనొద్దు అని చెప్తే కొంటలేరు. మరి నీకు నాకు ఏం డిఫరెన్స్ ఉంది? ఏదో లాజిక్గా మాట్లాడుతున్నాను లేదు, నీవేదో మ్యాజిక్ చేసినట్టు వాళ్ళు భావిస్తున్నారు లేదా? ఇప్పుడు నీ 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 బుద్ధి ఎంత ఉందో
నీ స్థాయి ఏముందో, నీ ఒక మార్కెటింగ్ పర్సన్ అయితే ఆది బట్టలను ఎప్పుడు నువ్వు టచ్ చేయవు. ఆది బట్టలలో కూడా బాగా రేట్లు ఉన్నాయండి, 80 లక్షలకు తక్కువ లేవని చెప్తావు. నువ్వు ఆ ఫ్లోలో వెళ్ళిపోయి ఏం చేసినావంటే అంతా చీప్ మంది, మనం ఆ లెవెల్లో మనం మాట్లాడలేమండి. అందుకోసము ఇప్పుడు ఆది బట్టలలో చూడండి 40 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ దొరుకుతుంది అనేసి. మార్కెటింగ్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నా అలాంటి వాడు నాకు పోయేది లేదు, ఏం లేదు, నేను ఇష్టమైన మాట్లాడతాను. నువ్వు అదే బిజినెస్లో ఉన్నప్పుడు ఆది బట్టలను నువ్వు కిందేస్తే అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉన్న నీ ఫ్యూచర్ సిటీ ఎట్లా మార్కెటింగ్ చేయొచ్చు? నువ్వు చేస్తావా? ఎట్లా చేస్తావు? నాకు అక్కడనే ఆది బట్టలను దొరుకుతుంది, నీ దగ్గర ఎందుకు రావాలంటాడు. అప్పుడు ఏం జవాబు చెప్తావు? కొత్త డ్రామా వెళ్తావా? ఆ డ్రామా ఆడే టెక్నిక్ నీకు తెలుసా? ఆడొచ్చు డ్రామా, నీకు తెలుసా ఎట్లా ఆడాలి? ఆడి చూపిస్తాం. ఇప్పుడు నేనే ఆది బట్టలలో 40 లక్షల ఫ్లాట్ అంట, ఫ్యూచర్ సిటీలో ప్లాట్ అమ్ముతా, నాతోనే అమ్ము చూద్దాం. నేనేం స్టోరీ చెప్తా, నీవేం స్టోరీ చెప్తావు, ఇద్దరు కంపేర్ చేద్దాం. నేను లాజికల్గా నువ్వు చెప్పిన రేట్లనే ఫ్యూచర్ సిటీలో అమ్మేస్తా ప్లాట్. నీవు ఇదే మాట చెప్పి ఆది బట్టలలో 40 లక్షల ఫ్లాట్ దొరుకుతుందని చెప్పి నీవు ఫ్యూచర్ సిటీలో ఒక ప్లాట్ అమ్మి చూపి. ఎందుకురా మీరు, అదేదో దేవుడి దయ, మీరు ఈ మాత్రం ఇట్లున్నారు. మార్కెటింగ్ అంటేనే తెలియదు. ఎంత సెన్సిటివ్ సబ్జెక్ట్లో నేను ఎప్పుడు ఏం మాట్లాడాలి? 4 గోడల మధ్యలో నా ప్రచారం చేస్తున్నారు మీరు. అంటే 4 గోడల మధ్యలో కూర్చున్నోని మాటలకు పడిపోతున్నారు జనాలు. మీరు బహిరంగ ప్రదేశాల్లో చేసే మలమూత్రాలను ఎవ్వడు పట్టించుకుంటలేడు. మీరు చెప్పింది ప్రచారం కాదు, మీరు మార్కెటింగ్ కాదు, అది మలమూత్రాలు. అంటే ఎవ్వడు నమ్మలేని కథలు చెప్తారు. మీరు ఎట్లా కొంటారా? మరి ఎట్లా కొంటారా? ఓఆర్ఆర్కి దిక్కు లేదు, ఆర్ఆర్ఆర్ మీద పోయి బిఫోర్ ఆర్ఆర్ఆర్ ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ అట్లా కింద సరిగ్గా పట్టుకోరా అని ఏజ్ వాడి రోషన్ రియాలిటీ అంటే వాడు రియల్ ఎస్టేట్లో నేను మీకు చూపిస్తా, మొత్తం ఆర్ఆర్ఆర్ దగ్గర నేను మొత్తం చూపిస్తా మీకు. అంటే ఏం చూపిస్తావురా? ఫస్ట్ నేను చూసుకో చూపిస్తాడు. 4 గోడల మధ్యలో ఉండే చెప్పేటట్టు వినొద్దట, విష ప్రచారం అట. ఆలోచిస్తే ఆశాభంగం, నిరసిస్తే ఎంభంగం అట. ఏంద్రా ఇది? నీకే తెలియదు నీ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయి. నువ్వు ఓఆర్ఆర్ ఆఫ్టర్ ఓఆర్ఆర్ బిఫోర్ ఓఆర్ఆర్ అట హైదరాబాద్. ఓఆర్ఆర్ ఎందుకు ఏమాత్రం ట్రాఫిక్ ఉంది అంటే హైదరాబాద్ హిస్టరీలో ఇలాంటి రింగ్ రోడ్డు లేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు అది సిటీలో రోడ్ ఉన్నట్టే. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ అయినప్పుడు ఎవరికి పెద్ద అడ్వాంటేజ్ ఏం లేదు. అప్పుడప్పుడు లారీలు కొద్దిగా పొద్దున పూట పోవడానికి పనికొస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్. అవుటర్ రింగ్ రోడ్ అనేది టోటల్ హైదరాబాద్ హిస్టరీలో అటువంటి టచ్ అవుతున్న రోడ్ లేదు. ఇప్పుడు ఓఆర్ఆర్కి టచ్ కాకుండా ఇంకా దూరం, ఓ 10 కిలోమీటర్ దూరం మహేశ్వర్ అవతల కడతాలు గిడతలు అంతా అవుటర్ ఓఆర్ఆర్ అంటే అస్సలు ట్రాఫిక్ లేకుండా జస్ట్ 5-10 కిలోమీటర్స్ గ్యాప్లో వాళ్ళకి ఓఆర్ఆర్ కట్టింటే ట్రాఫిక్ లేదు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, అన్ని ఏరియాలను టచ్ కాయకుండా ఓఆర్ఆర్ కట్టాడు. దానికోసం ఆ మాత్రం ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు ఓఆర్ఆర్ కట్టిన పైసలు ఏమైనా వెళ్తున్నాయా? వెళ్ళావు కనుకనే కేటీఆర్ అడ్వాన్స్లో ఆ ఓఆర్ఆర్ టోల్ని అమ్మేశాడు. కేటీఆర్ ఎందుకు అమ్మాడు? రెగ్యులర్ అంత ఇన్కమ్ ఉండింటే ఓఆర్ఆర్ టోల్ని అడ్వాన్స్లో ఎందుకు అమ్మేసిండు కేటీఆర్? రోషన్ రియాలిటీ చెప్పాలి, రియాలిటీ న్యూస్ రాజేష్ శర్మ చెప్పాలి. అంతే డిమాండ్ ఉండి ఓఆర్ఆర్ అంత బ్రహ్మాండంగా నడుస్తుంది అంటే కేటీఆర్ అడ్వాన్స్లో ఓఆర్ఆర్ టోల్ ఎందుకు అమ్మేసిండు? మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. నేను ఇప్పుడు వీడియోస్ చేస్తాను, మిమ్మల్ని ఇట్లాగా పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి. ఆర్ఆర్ఆర్ పై ఇన్వెస్ట్ చేస్తే వాడు
బ్యాంక్ అకౌంట్లో ఫస్ట్ అవి ఒక కళ. హెచ్ఎంఆర్ అనేది పెద్ద బ్లండర్ అని రేవంత్ రెడ్డి రిలీజ్ అవుతాడు. హెచ్ఎంఆర్ రీజన్ పెట్టి ఈ టోటల్ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్న ల్యాండ్స్ మొత్తం సేల్స్ లేకుండా చేసిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇదొక్క ఆరోపణ అయితే రేవంత్ రెడ్డి మీద ఇస్తాం. బిగ్గెస్ట్ బ్లండర్ అని రియలైజ్ కావాల్సిందే రేవంత్ రెడ్డి. నా వీడియో వినైనా మీరు దీన్ని హెచ్ఎంఆర్ రీజన్ని విత్డ్రా చేసుకుంటే సేల్స్ అయితే, లేకపోతే అట్టర్ ఫ్లాప్ అవుతుంది హైదరాబాద్ ప్లాన్ మొత్తం, హెచ్ఎండిఎఫ్ ప్లాన్ మొత్తం ఈ హెచ్ఎంఆర్ రీజన్ ప్రకటిత రీజన్ నుంచే అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఎవ్వడు భూములు అమ్ముకోలేక ఒక 30 ఏళ్ళైనా వాళ్ళ మునిమన వాళ్ళు కూడా అప్పుడు కూడా వాళ్ళు అమ్ముకోవడానికి ట్రై చేస్తారు. అలాంటి దుస్థితి తేవడానికి హెచ్ఎంఆర్ అనే ఒక వర్డ్, మీరు ఎన్సీఆర్ని చూసి కాపీ కొట్టి హెచ్ఎంఆర్ అని పెట్టింది కదా, దాంతోనే ఇక్కడ టోటల్ రియల్ ఎస్టేట్ సేల్స్ పడిపోనున్నాయి. పడిపోతుందా లేదా మీరు చూస్తూనే ఉండండి. హెచ్ఎంఆర్ అనే వర్డ్ని విత్డ్రా చేసుకోకపోతే, హెచ్ఎంఆర్ రీజన్ అనేది విత్డ్రా చేసుకోకపోతే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050 ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్. బిఫోర్ ఆర్ఆర్ఆర్, ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ కాదు, నేను బిఫోర్ ఆర్ఆర్ఆర్. మీరు హెచ్ఎంఆర్ అనే వర్డ్ని దీన్ని విత్డ్రా చేసుకోకపోతే ఇక్కడ పెరిగిన ధరల నుంచి ఏ ప్రాజెక్టు రాదు. వెంచర్ లేసినా, నేను ఆల్రెడీ చెప్పిన, వెంచర్ లేసినా మినిమం 12,000 to 15,000 పర్ యార్డ్ అమ్మితే కానీ హెచ్ఎంఆర్ రీజన్లో మీరు ప్లాట్ అమ్మలేరు. అయిపోయిందా? ఇంకా దీనికన్నా స్పష్టంగా చెప్తారు. ఒక ముఖ్యమంత్రి, ఒక రియల్ ఎస్టేట్లో ఉన్న ఒక దిగ్గజం కూడా చెప్పని మాటలు నేను స్పష్టంగా చెప్పేస్తున్నాను. హెచ్ఎంఆర్ అనే ఈ వర్డ్ని లేదా ఈ ట్యాగ్ని మీరు RRR లోపల తొలగించకపోతే రియల్ ఎస్టేట్ మొత్తం చచ్చుబడి మీ ఫ్యూచర్ సిటీ కూడా ప్రోగ్రెస్ కాదు. ఫ్యూచర్ సిటీపై ఒక 10% ఆశలు ఉంటే ఈ హెచ్ఎంఆర్ ప్రకటించి ఆ ఉన్న 10% ఆశలను కూడా రేవంత్ రెడ్డి తన చేతులతో సమాప్తం చేసుకున్నాడు. ఈ మాట అందరూ వినాలి. రియల్ ఎస్టేట్లో దిగ్గజ సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళు వినాలి. అసలు వాళ్ళు ఫ్యూచర్ సిటీకి ఎందుకు వస్తలేరంటే దానికి కారణం ఇది కూడా ఉంది. ఈ నోటికి వచ్చినట్టు హెచ్ఎంఆర్ రీజన్ అని భూములు పెంచేస్తే రియల్ ఎస్టేట్ వాళ్ళు కొనేటానికి ఎంత ప్రాబ్లం అవుతుంది వాళ్ళకు. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్కి ఇది ఒక పెద్ద అడ్డంకిగా మారింది హెచ్ఎంఆర్ ప్రకటన. చాలామంది హెచ్ఎంఆర్ వల్ల భూ ధరలు పెరగనున్నాయా అన్నట్టు. తరగనున్నాయి, పెరగనున్నాయి కాదు. నేను లాజికల్గా ఫ్యూచర్ వీడియోస్లో 1 by 1 సామాన్య ప్రజలకు వాళ్ళతో అంటే వాళ్ళకు మోసం జరగకుండా సేఫ్గా ఎలా ఉండాలనో రియల్ ఎస్టేట్లో జరిగే ట్రెండ్స్ మొత్తం పూసగుచ్చినట్టు ఇంకా 2-3 days అయినాక నేను స్టార్ట్ చేస్తా. కాచుకోండి. ఇప్పుడు 4 గోడ మధ్యలోనే చేస్తున్నా. జాగ్రత్త. మళ్ళీ రెచ్చగొట్టినట్టే మొత్తం పోతా, రోడ్ల మీద పడినా అంటే ఉత్సాహం పోయిస్తా కొడుకులారా మిమ్మల్ని. జాగ్రత్త అని చెప్తూ నమస్కారం.